రవి అస్తమించని రాజ్యం యునైటెడ్ కింగ్డమ్, గ్రేట్ బ్రిటన్. దశాబ్దాలకు ముందు ప్రపంచ దేశాలకు వలస వెళ్లి ఆ దేశాలను, అక్కడి ప్రజలను బానిసలుగా మార్చుకొని దొరికినంత దోచుకున్న దేశానికి ఉన్న బిరుదులే ఇవన్నీ. తిండి గింజల దగ్గర నుంచి ఆయా దేశాల చరిత్రను నౌకల్లో నింపుకొని తమ దేశానికి తరలించుకుపోయారు బ్రిటిషర్లు. కాలనీల పేరుతో ప్రపంచ దేశాల్ని హింసించారు. నాడు చేసిన దారుణాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, వలస సంక్షోభాలతో ఒకప్పటి గ్రేట్ బ్రిటన్ పరిస్థితి ఇప్పుడు అంత గ్రేట్గా ఏం లేదు. ఈ క్రమంలోనే తమ దేశం నుంచి దోచుకెళ్లిన కళాఖండాలను తిరిగి ఇవ్వాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ యూకే మాత్రం అది ఇంపాసిబుల్ అంటోంది. ఈ క్రమంలోనే ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది. చారిత్రక మ్యూజియంలో అత్యంత విలువైన కళాఖండాలు చోరీకి గురయ్యాయి. 2 ఏళ్ల వ్యవధిలో ఇది రెండో భారీ చోరీ. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. బ్రిటిష్ మ్యూజియంలో దొంగలు పడ్డారు. అవును, మీరు వింటుంది నిజమే. 600కు పైగా పురాతన వస్తువులు, కళాఖండాలను ఎత్తుకెళ్లారు. బ్రిటన్లోని బ్రిస్టన్లో ఉన్న బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో ఈ చోరీ జరిగింది. సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. చోరీకి గురైన వాటిలో భారతీయ కళాఖండాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ఎవాన్ అండ్ సోమర్సెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4 అనుమానితులు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా అధికారులు విడుదల చేశారు. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ బర్గన్ చోరీ వివరాలను వెల్లడించారు. సాంస్కృతికంగా అత్యంత విలువైన ఈ వస్తువుల చోరీ నగరానికి భారీ నష్టం కలిగించింది అన్నారు. చోరీకి గురైన వాటిలో ఎక్కువ సంఖ్యలో విరాళంగా వచ్చిన వస్తువులు ఉన్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. కానీ సెప్టెంబర్ 25న చోరీ జరిగితే 2 నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదు? గత ఏడాది లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో భారీ చోరీ వెలుగులోకొచ్చింది. ఏకంగా 1500 పురాతన వస్తువులు, కళాఖండాలు దొంగలు ఎత్తుకెళ్లారు. అనంతరం గుట్టుగా ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. తర్వాత ఇంటి దొంగే ఈ చోరీకి ప్రయత్నించినట్టు తెలుసుకున్న మ్యూజియం నిర్వాహకులు కంగుతిన్నారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పగించారు. మ్యూజియంలో క్యూరేటర్గా ఉన్న పీటర్ హిగ్స్ వాటిని అపహరించి ఆన్లైన్లో విక్రయానికి ఉంచాడు. 2023 జూలైలోనే మ్యూజియంలోని 1500కు పైగా వస్తువులు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పీటర్ హిగ్స్ను విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా కోర్టులో దావా వేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు మ్యూజియంలోని రత్నాలు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను మాయం చేశారని, వాటి విలువ లెక్క కట్టలేనంత ఉంటుందని, ఈ చర్య ద్వారా హిగ్స్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని దావాలో పేర్కొన్నారు. సెంట్రల్ లండన్లోని బ్లూమ్స్బరీలో ఉన్న 18వ శతాబ్దం నాటి మ్యూజియం బ్రిటన్లోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఏటా 60 లక్షల మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. ఇక్కడ ఈజిప్షియన్ మమ్మీలు, పురాతన గ్రీకు విగ్రహాల నుంచి వైకింగ్ హోడ్లు, 12వ శతాబ్దపు చైనీస్ కవిత్వంతో కూడిన స్క్రోల్స్, కెనడాలోని స్థానిక ప్రజలు సృష్టించిన మాస్కుల వరకు ఉన్న కళాఖండాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆసక్తి కనబరుస్తారు. అలాంటి చారిత్రక మ్యూజియంలో మూడో కంటికి తెలియకుండా 1500 కళాఖండాలను చోరీ చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసు కొలిక్కి రాకముందే బ్రిస్టల్ మ్యూజియంలోనూ భారీ చోరీ జరిగింది. ఈ 2 ఘటనలతో తమ దేశ ప్రతిష్ట మంటగలిసిపోయిందని బ్రిటన్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. వందల ఏళ్ల మ్యూజియంలో ప్రతిష్ట దెబ్బతిందని యూకే గగ్గోలు పెడుతోంది. చారిత్రక మ్యూజియాల్లో చోరీలు జరగడాన్ని అప్రతిష్టగా ఫీల్ అవుతోంది. ఆ దేశం యాక్సెప్ట్ చేయలేని నిజం ఏంటంటే ఆ మ్యూజియంలోని కళాఖండాల్లో ఏ ఒక్కటి ఆ దేశానిది కాదు. ప్రపంచ దేశాల నుంచి అన్యాయంగా దోచుకెళ్లిన సొత్తే అదంతా. ఇక ప్రపంచ దేశాల నుంచి బ్రిటన్ దోచుకెళ్లిన సంపద గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క మన దేశం నుంచే అక్షరాల $64.82 ట్రిలియన్ విలువైన సంపదను దోచుకొని పోయింది ఆ దేశం. ఆ సంపదే ఉండి ఉంటే మన దేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉండేది.
ఏదైతేనేం ప్రపంచ దేశాల నుంచి దొంగిలించిన కళాఖండాలు చోరీకి గురవ్వడం, ఈ ఘటనతో తమ ప్రతిష్ట దెబ్బతిందని యూకే గగ్గోలు పెట్టడాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రిటన్ కొత్తగా అప్రతిష్ట పాలవాల్సిందేమీ లేదు. తమ దోపిడీలతో ఎప్పుడో అప్రతిష్ట పాలైంది ఆ దేశం.